గుడ్ మార్నింగ్ లేడీస్. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మెజ్ కూపను 199 కదా, ఇక మీద నుంచి 30 రూపీస్కి వస్తుంది. అయితే ఆల్రెడీ తీసుకున్న కూపన్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏం చేస్తామంటే 200 రూపాయలకి 6 కూపన్స్ వస్తాయి. 7 కూపన్స్ అయితే 210 రూపాయలు కదా. అందుకోసం ఏం చేస్తున్నామంటే దాన్ని ఒక కూపన్కి 7 కూపన్స్ ఇచ్చేస్తున్నాను. అంటే 10 రూపాయలు కంపెనీయే పెట్టుకుంటుంది. ఒక కూపన్ ఉన్న ప్లేస్లోకి 7 కూపన్స్ వస్తాయి. అంటే 7 మూలు 21, 210 రూపాయలు ఇవ్వాలి. కానీ అవి ఇప్పుడు మార్చేస్తున్నాను, అంటే అవి మారిపోయినప్పుడు మీకు అన్నీ 30 రూపాయల కూపన్స్గా వెళ్ళిపోతాయి. ఉదాహరణకి మీ దగ్గర 10 కూపన్స్ ఉన్నాయనుకోండి, 200 రూపాయల కూపన్స్ 10 ఉన్నాయనుకోండి. 10 ఉంటే ఇక్కడేమవుద్ది, ఇంటూ 7 అవ్వాలి మన లెక్క ప్రకారం. అంటే అప్పుడు ఏమవుద్దంటే 60 కూపన్స్, మీకు 60 కూపన్స్ కలిపి ఈ 10 70 కూపన్స్ అవుతాయి అన్నమాట. అవి 30 రూపాయలు చేస్తే కంపెనీకే మళ్ళీ 10 రూపాయలు వస్తుంది ప్రతి కూపన్ ధరి. కానీ మనదే కాబట్టి అది నేను బేర్ చేస్తున్నాను. కాబట్టి ఆ కూపన్స్ అన్నీ 30 రూపీస్గా మారిపోతాయి. ఈరోజు మారిపోతే అవన్నీ చూసుకోండి. అది ఈ కూపన్ 30 రూపీస్ కూపన్కి నాన్ స్టాకబుల్ ఉండదు. 30 శాలబుల్ కాయిన్స్ వస్తాయి. 100 రోజుల తర్వాత 5 కాయిన్స్ వస్తాయి అన్నమాట. శాలబుల్ కాయిన్స్ 5 వస్తాయి. స్టాకబుల్ కాయిన్స్ ఇప్పుడు 30 వచ్చేస్తాయి. 100 రోజుల తర్వాత 5 శాలబుల్ కాయిన్స్ వస్తాయి. గతంలో 30 వచ్చేవి, ఇప్పుడు 5 వస్తాయి అన్నమాట. కాబట్టి అవి మీరు చూడండి. మీ దగ్గర ఉన్న మెర్జ్ కూపన్స్ అన్నీ 30 రూపీస్గా మారిపోతాయి. అంటే 1కి 7 వస్తాయి అన్నమాట. ఇది అందరూ గమనించండి.